హలో హాయ్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మేము చాలా బాగున్నాం. మీరు ఎలా ఉన్నారు? కామెంట్ చెప్పండి. సో ఈ మధ్యన శారీ కలెక్షన్ నేను ఒకటి పెట్టుకొని ఎక్కువ ఎలగబెట్టింది ఏం లేదు, కానీ నా పర్సనల్ నెంబర్ అయితే ఆన్లైన్లో ఇవ్వడం జరిగింది. ఆన్లైన్లో ఇచ్చిన నాకు వచ్చిన ప్రాబ్లం ఏం లేదు, కానీ ముందుగానే నేను భయపడిపోతూ ఉంటాను అనమాట. ఈ మధ్యనే కొత్త నెంబర్ నుండి ఏం కాల్ వచ్చినా కానీ కాల్ కట్ చేయడం, బ్లాక్ లిస్ట్లో పెట్టడం, వాళ్ళు మాట్లాడుతుంటేనే యువతలు నేను ఫోన్ కట్ చేయడం అట్లా చేస్తూ ఉన్నాను అనమాట. నాకు తొందరపాటు ఎక్కువే, అది నేను ఒప్పుకుంటాను. అన్నట్టు ఇంకొక విషయం ఏం జరిగిందంటే, నిన్న మా 10th క్లాస్ బ్యాచ్ వాళ్ళందరూ గెట్ టుగెదర్ పార్టీ ఏదో అరేంజ్ చేసుకుందామని చెప్పేసి మా క్లాస్మేట్ అన్న నాకు కాల్ చేసింది అనమాట. సో జ్యోతి గారే నా ఫోన్ మాట్లాడేది, జ్యోతి గారు ఉన్నారా అంటే, ఇంత రెస్పెక్ట్ ఇచ్చి జ్యోతి గారు అంటున్నారు కాబట్టి ఖచ్చితంగా బయట వాళ్ళే అని, లేదు జ్యోతి లేదు ఏం లేదని కాల్ కట్ చేశాను అనమాట. ఇట్లా ఉంటుంది నా తొందరపాటు. ఆ తర్వాత అర్థమైంది. హలో హాయ్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మేము చాలా బాగున్నాం. మీరు ఎలా ఉన్నారు? కామెంట్ చెప్పండి. సో ఈ మధ్యన శారీ కలెక్షన్ నేను ఒకటి పెట్టుకొని ఎక్కువ ఎలగబెట్టింది ఏం లేదు, కానీ నా పర్సనల్ నెంబర్ అయితే ఆన్లైన్లో ఇవ్వడం జరిగింది. ఆన్లైన్లో ఇచ్చిన నాకు వచ్చిన ప్రాబ్లం ఏం లేదు, కానీ ముందుగానే నేను భయపడిపోతూ ఉంటాను అనమాట. ఈ మధ్యనే కొత్త నెంబర్ నుండి ఏం కాల్ వచ్చినా కానీ కాల్ కట్ చేయడం, బ్లాక్ లిస్ట్లో పెట్టడం, వాళ్ళు మాట్లాడుతుంటేనే యువతలు నేను ఫోన్ కట్ చేయడం అట్లా చేస్తూ ఉన్నాను అనమాట. నాకు తొందరపాటు ఎక్కువే, అది నేను ఒప్పుకుంటాను. అన్నట్టు ఇంకొక విషయం ఏం జరిగిందంటే, నిన్న మా 10th క్లాస్ బ్యాచ్ వాళ్ళందరూ గెట్ టుగెదర్ పార్టీ ఏదో అరేంజ్ చేసుకుందామని చెప్పేసి మా క్లాస్మేట్ అన్న నాకు కాల్ చేసింది అనమాట. సో జ్యోతి గారే నా ఫోన్ మాట్లాడేది, జ్యోతి గారు ఉన్నారా అంటే, ఇంత రెస్పెక్ట్ ఇచ్చి జ్యోతి గారు అంటున్నారు కాబట్టి ఖచ్చితంగా బయట వాళ్ళే అని, లేదు జ్యోతి లేదు ఏం లేదని కాల్ కట్ చేశాను అనమాట. ఇట్లా ఉంటుంది నా తొందరపాటు. ఆ తర్వాత అర్థమైంది.